వెల్కమ్ టు బేరీ న్యూస్. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ యోగా డే ఎల్బీ నగర్ స్టేడియంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో యోగా గురువులు మరియు పెద్ద ఎత్తున తరలి వెళ్లిన యోగా శిక్షకులు, గుల్మోహర్ పార్క్ పతాంజలి ఉచిత యోగా గురువులు, నూనె సురేందర్ గురూజీ, గారెల వెంకటేష్ గురూజీ, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బేరీ రామచందర్ యాదవ్ పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా వారిని పురస్కరించుకుని బేరీ రామచందర్ యాదవ్ మాట్లాడుతూ, ప్రతిరోజు ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా యోగా తమ ఇంటిలో అయినా చేయాలి అని చెప్పారు. ఆరోగ్యమే మహాభాగ్యం అని అన్నారు. ఆరోగ్యం ఉంటే మనం సుఖంగా బతుకుతాం. అందుకని ఆరోగ్యం కాపాడుకోవాలని అన్నారు. ప్రతిరోజు 24 గంటల్లో 1 గంట మన ఆరోగ్యం కోసం యోగాకు కేటాయించాలి అని తెలపడం జరిగింది. యువత ఫోన్లు మరియు మిగతా వ్యసనాలకు బానిసలు కాకుండా వ్యాయామం, నడక, యోగ వైపున దృష్టి మళ్లించాలని ఆయన పేర్కొన్నారు. మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలని అన్నారు. జూన్ 21న ఉదయం 6 గంటల నుంచి 7 గంటల 30 నిమిషాల వరకు ఇంటర్నేషనల్ యోగా డే గుల్మోహర్ పార్క్ లో జరుగుతుంది కాబట్టి చుట్టుపక్కల ఉన్న ప్రాంత ప్రజలు, నేతాజీ నగర్ గుల్మోహర్ పార్క్ ప్రజలు, ఆదర్శ్ నగర్ ప్రజలు, బాపు నగర్ ప్రజలు, షేర్లింగంపల్లిలో ఉన్న వివిధ ప్రాంతాల ప్రజలందరూ తప్పనిసరి పతాంజలి ఉచిత యోగా ఇంటర్నేషనల్ డే కార్యక్రమంలో పాల్గొని యోగా గురువులు చెప్పే ప్రతి విషయాన్ని విని మనం ఆచరించాలని, మన ఆరోగ్యాలు కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. బేరీ రామచందర్ యాదవ్ ఈ కార్యక్రమంలో యోగా గురువులు నూనె సురేందర్ గురూజీ, గారెల వెంకటేష్ గురూజీ, బిల్డర్ వెంకటేశ్వర్లు, సినిమా ప్రొడ్యూసర్ రాజేంద్ర ప్రసాద్, సాయినాథ్, నాగరాజు, బాలకృష్ణారెడ్డి, కిమ్ చంద్, హరిఓం, తినారిజీ, గాయత్రి, విజయ్, ఉదయ్ కుమారి, రమాదేవి, రాధా, పద్మ, రాధా రాణి, రెడ్డి, మమత, అమృత, సాయి, ప్రియ, గోపి, యువత ప్రసాద్, గణేష్ మరియు యోగా శిక్షకులు పెద్ద ఎత్తున తరలి పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. నిర్వాహకులకు ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. सर्वे भवन्तु सुखिनः, सर्वे सन्तु निरामयाः, सर्वे भद्राणि पश्यन्तु, मा कश्चित् दुःखभाग् भवेत्। लोकाः समस्ताः सुखिनो भवन्तु, सर्वे सन्मङ्गलानि भवन्तु। ॐ शान्ति शान्ति शान्तिः। Be into that position for a few moments. उस आनंद में थोड़ी देर रहे। जीवन का उद्देश्य है आनंद, आनंद प्राप्ति. That is the main. Everybody wants the happiness or sukha prapti, dukha nivritti. That is the aim of yoga. Everybody wants to change the whole humanity, but nobody wants to change himself. Let us change ourselves today with the yoga. Rub your palms, put it on your eyes and massage. Look at your palms.